లేమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 56వ సంవత్సరం ఆగస్టు 18వ తేదీన చేసిన ప్రసంగము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. అందుకామె, మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. ఆమె వేగుల వారిని ఇంటిలోనికి అనుమతించింది. ఆమెకు వారు దేవుని సందేశకులుగా ఉన్నారు. ఆమె పట్టణము త్వరలో ఇశ్రాయేలీల చేతిలో ఉండునను వార్తను వారు ఆమెకు తెచ్చారు. ఇశ్రాయేలీల దేవుని యందు ఆమె నమ్మకముంచింది. దేవుడు మన్నుండి కోరునది అది మాత్రమే, సమస్తమునకు అధికుడైన జీవము గల దేవునిలో విశ్వాసముంచుటను ఆయన మన్నుండి కోరుతూ ఉన్నాడు. ఆమె ఒక వేశ్యగా ఉండుట వలన వారు ఆమె ఇంటికి వెళ్ళుటకు స్వేచ్ఛను కలిగి ఉన్నారు. అయితే ఈ వేశ్య ఇంతకు ముందుగానే దేవునిలో నమ్మకము కలిగి ఉన్నది మరియు ఆ విధముగా ఆమె యేసుక్రీస్తునకు పితరురాలుగా తయారైంది. ఆమె సమాజములో చాలా తక్కువ స్థాయికి చెందిన ఒక అన్య స్త్రీ అయి ఉన్నది. అయితే విశ్వాసము ఆమెలోనికి వచ్చింది. అది ప్రతిఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నది. నిజమైన మరియు సజీవుడైన దేవునిలో విశ్వాసముంచు ఏ వ్యక్తి అయినా ఒక నూతన సృష్టిగా చేయబడబోచున్నాడు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనము. కుమ్మరి చేతిలోని మట్టి వలె రాహాబు దేవుని హస్తములలో ఉన్నది. దేవుడు రాహాబును పునఃసృష్టి చేయబోతూ ఉన్నాడు. ఆమె తన ఇంటిలో వేగుల వారికి ఆశ్రయమిచ్చట వలన తన దేశపు రాజు పట్ల చాలా ద్రోహము చేసినదిగా ఉండింది. అయితే ఆమె ఇప్పటి వరకు దేవునికి మరియు నైతికమైన ప్రతిదానికి ద్రోహురాలుగా ఉన్నది. ఇప్పుడు ఆమె తనను తాను దేవుని హస్తములలో పెట్టుకొనుచు తన కార్యమును బట్టి ఇతరులు తన విషయమై ఏమి తలంచినను లక్ష్యము లేనిదిగా ఉన్నది. చీకటి రాజ్యము నుండి నీ ప్రాణమును రక్షించుకునే సమయంలో మనుష్యులకు నీవు చేసిన వాగ్దానములు నిన్ను క్రిందకు లాగకూడదు. అయితే నిత్యమైన చేతుల్లో సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను పట్టుకొనును. ఆయన వెలుగు రాజ్యములోనికి నిన్ను పిలుచున్నాడు. కొంతమంది మార్పు చెందకముందు మనుషులకు వాగ్దానాలు చేస్తారు. అయితే ఈ వాగ్దానాలు దేవునికి వ్యతిరేకముగా ఉన్నవని వారు కనుగొన్నట్లయితే వారు వాటిని తెంచివేసుకొనవలసి ఉన్నారు. రాహాబు నగరమును పాలించు రాజునకు విధేయురాలై ఉండవలసింది. ఆమె పాపములో జీవిస్తున్నప్పుడు రాజు ఆమెకు ఏమీ చేయలేదు. రాజాధిరాజు యొద్దకు వచ్చే తన మార్గములో యెరికో రాజు విషయమై తనకు ఉండవలసిన దేశభక్తి ఆటంకంగా ఉండుటకు ఆమె అనుమతించలేదు. దేవుని రాజ్యమును కట్టుటకు ఆమె ఎంచుకొన్నది. మనము తల్లిదండ్రులకు విధేయులముగా ఉండాలి గాని పరమతండ్రి యొద్దకు మనం వచ్చినప్పుడు లోకము కొరకు జీవించుచున్న తల్లిదండ్రులు దేవుని చిత్తము చేయుట నుండి నిన్ను నిరోధించకూడదు. రాహాబు తొగరు దారాన్ని కిటికీకి కట్టింది. అది యేసు రక్తాన్ని సూచిస్తా ఉన్నది. ఆమె తన బంధువులకు బోధించింది. వారిని తన ఇంటికి ఆహ్వానించింది. యేసు నామములో మరియు యేసు మరణములో నమ్మకముంచు ప్రతివాడు నశించుచున్న లోకమునకు రక్షణను ప్రకటించు ఒక తొగరు దారముగా తయారవుతాడు. రాహాబు యొక్క పేరు యేసు యొక్క వంశావళిలో ప్రస్తావించబడింది. ఆమె దేవుని నమ్మింది. ఆయన ఆమెను మార్చబోచున్నాడు. ఎంత మేరకు దేవుడు నిన్ను మార్చి వాడుకొనబోచున్నాడో నాకు తెలియదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుని నుండి గొప్ప విషయాలను ఆశించు. దేవుడు నీ ద్వారా వాటిని చేయబోతూ ఉన్నాడు. రాహాబు యొక్క విశ్వాసము గౌరవించబడింది. నీవు క్రీస్తునకు యథార్థంగా ఉన్నట్లయితే ఈ దేశమును క్రీస్తు యొక్క దేశంగా చేయుటకు దేవుడు నిన్ను నిశ్చయంగా ఉపయోగించుకుంటాడు. దానిని సాధించుటకు దేవుని యొక్క అనంతమైన కృప నిన్ను బలపరుచునట్లు నీలో క్రియ చేయును. మనము విధేయత చూపిన వెంటనే దేవుని వాగ్దానములు నెరవేర్చబడతాయి. మనం విశ్వాసము కలిగి ఉన్నామా? మన ప్రార్థనలు గొప్ప కార్యములు సాధించును అని నీవు నమ్ముతూ ఉన్నావా? ఏ విధమైన విశ్వాసమును మనం కలిగి ఉన్నాము? ఎవరి ద్వారానో దేవుడు ఏదో చేయబోచున్నాడని చెప్పుట సరియేనా? లేదు. నీవు నీ తొగరు దారముతో దాన్ని సాధించగలవు. దేవుడు తప్పిపోడు. ఇశ్రాయేలీలు విశ్వాసము కలిగి ఉన్నారు. అదే వారి ఆయుధము. నీ బంధువుల యొక్క ద్వేషభావాలు ఒక దినాన విరగ్గొట్టబడతాయి. వారు నీవు చెప్పేదాన్ని జాగ్రత్తగా వింటారు. లోకం దృష్టిలో
నీవు స్వల్పమైన వానివిగా ఉండవచ్చు గాని నీవు ఒక బలమైన విశ్వాసమును కలిగి ఉండగలవు.